హాయ్ ఎవరివన్. రైనీ సీజన్స్లో, వింటర్స్లో కంజక్టివైటిస్, కళ్ళ కలక చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు అంత కళ్ళ కలక అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది? ఏంటంటే బేసికల్లీ చాలా డిసీజెస్, కళ్ళ కలకే కాదు, కోల్డ్, సోర్ థ్రోట్, గొంతులో మంట, ఇలాంటివన్నీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? రీజన్ ఏం లేదు, మన ఫింగర్ టిప్స్, మన వేళ్ల కొన ముక్కులే మనకి ఆ డిసీజెస్ రావడానికి కారణం. ఎట్లా అంటే కామన్గా అందరం పట్టుకునేవి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డోర్ హ్యాండిల్స్. ఒకళ్ళు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళి పట్టుకుంటాం. బయట ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఎక్కడ పడితే అక్కడ మనం డోర్ హ్యాండిల్స్ పట్టుకుంటాం. కామన్ టాయిలెట్స్లో ట్యాప్స్, అందరూ ట్యాప్స్ పట్టుకుంటారు. ఒకళ్ళ చేతికి ఉన్న క్రిములు ఆ ట్యాప్కో ఆ డోర్ హ్యాండిల్కో టచ్ అయినప్పుడు మనం వెళ్ళి అది ఎవరు పట్టుకున్నారో తెలియదు, అవి మనం పట్టుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ మన చేతులకు వస్తాయి. చాలామందికి ఈ కళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవటం, నోస్లో, ఇయర్స్లో ఇలా వేళ్ళు పెట్టుకునే హ్యాబిట్ ఉంటుంది. సో కళ్ళల్లో వేళ్ళు మనం అలా పెట్టుకున్నప్పుడు ఆ వైరస్ అనేది మన కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, ఈ కోవిడ్ టైంలో చాలా సర్ఫేసెస్ మనల్ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఏదో ఒక కెమికల్ స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కోవిడ్ పేషెంట్స్, లేకపోతే ఏదైనా డిసీజ్ ఉన్న ఈ టీబీ పేషెంట్స్, ఇలాంటి రకరకాల డిసీజెస్ ఉన్న వాళ్ళు దగ్గినా తుమ్మినా ఆ సెలైవాలో కూడా ఆ బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది సర్ఫేసెస్ మీద పడినప్పుడు అది మనం ఎప్పుడైతే పట్టుకొని నోట్లో, ముక్కుల్లో, కళ్ళల్లో పెట్టుకుంటామో ఆ డిసీజ్ అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, డోర్ హ్యాండిల్స్, వాష్రూమ్స్లో ట్యాప్స్, వాష్రూమ్స్కి వెళ్ళేటప్పుడు ఆ గళ్ళు ఏవైతే ఉంటాయో, లేకపోతే లిఫ్ట్ నొక్కేటప్పుడు బటన్స్ నొక్కుతాం, ఇలా కామన్గా అందరూ టచ్ చేసే ప్లేసెస్ని మనం టచ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఆ డిసీజెస్ అనేవి మనకు వస్తాయి. అది అవాయిడ్ చేయాలంటే టిప్స్ యూస్ చేయకుండా మేబీ యూ కెన్ యూస్ యువర్ నకిల్స్, ఆర్ యూ కెన్ ఒక కీస్ ఏమైనా ఉన్న కీస్తో నొక్కటం బటన్స్ని, ఇలాంటివి చేయొచ్చు. లేకపోతే డోర్ హ్యాండిల్స్ని చేతితో పట్టుకుండా ఇలా పుష్ చేయటం, ఇలాంటివి. ఈవెన్ కోవిడ్ టైంలో కొన్ని కంపెనీస్ అయితే చేతులతో పట్టుకోకుండా కాళ్ళతో నెట్టేలాగా కొన్ని హ్యాండిల్స్ కూడా డిజైన్ చేశారు. కామన్గా పట్టుకునే వాటిలో ఇంకొకటి ఏంటంటే, వాష్రూమ్స్ దగ్గర హ్యాంగ్ చేసి ఉంటాయండి టవల్స్, హ్యాండ్ టవల్స్ కానీ, లేకపోతే మన హోటల్స్లో మనం స్టే చేసినప్పుడు వాడే టవల్స్ కానీ, వీటిని మనం ఫొమైట్స్ అంటాం. సో చాలా డిసీజెస్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవడానికి యాక్చువల్లీ దీస్ ఆర్ ద మెయిన్ కల్ప్రిట్స్. సో ఈ ఫొమైట్స్ని మనం కొంచెం జాగ్రత్తగా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే ఇలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడన్నా బాగా ర్యాపిడ్ స్ప్రెడింగ్ డిసీజెస్ వచ్చినప్పుడు మనకి రాకుండా కొంచెం మనం కేర్ తీసుకోవచ్చు. అండ్ మీ అందరికీ ఎవరికన్నా వేళ్ళు కళ్ళలో పెట్టుకునే అలవాటు ఉంటే దాన్ని దయచేసి మానేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.